నిజంగా ఏ అంశం తీసుకున్నా ప్రతి కౌన్సిల్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అన్న ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. మరి ఈరోజు బీజేపీ పార్టీ కాబోయే ఎమ్మెల్యే గారిని కోల్పోయిందని నేను భావిస్తా ఉన్నాను. మరి వారి చివరి చూపు మేము లేము ఇండియాలో. కాబట్టి నేను చూడలేదు, చాలా బాధ అనిపించింది. అదేవిధంగా మరి వారి పార్టీకే గాకుండా మా సహచర కార్పొరేటర్స్ అందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం. సహచర కార్పొరేటర్ లేరు అని. అదేవిధంగా మరి వారి ఆశయాలను ముందరికి తీసుకుపోతూ మరి వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయమైనటువంటి అయ్యప్ప స్వామిని తన సొంత నిధులతోటి 50 కోట్ల పైనగా ఖర్చు పెట్టి ఈరోజు తనకంటూ చిరస్థాయిగా ప్రజల గుండెలలో నిలిచిన నాయకుడు వంగ మధుసూదన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు ఏవైనా కూడా పొద్దున్న లేస్తే జీహెచ్ఎంసీ చుట్టూ, మరి మేయర్ గారి చుట్టూ, కమిషనర్ గారి చుట్టూ, అధికారుల చుట్టూ మరి ఈ రోజు ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్స్ అందరిని కూడా పిలిచి పలకరించి మరి మా అందరికీ కూడా ఒక అండగా ఉన్న పెద్దన్న ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వి మిస్ యూ అన్న, వి మిస్ యూ అలా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా మిగతా జిహెచ్ఎంసీ అధికారులకు, నాతోటి కార్పొరేటర్లకు, ఎక్స్ అఫీషియో మెంబర్ గారికి. ఈరోజు చాలా బాధాకర విషయం. వంగ మధుసూదన్ రెడ్డి గారు వాస్తవంగా ఒక బీజేపీ పార్టీ కార్పొరేటర్ అయినప్పటికీ కూడా అందరికీ సమానంగా కలుపుకుంటూ రాజకీయంలో సుదీర్ఘంగా ప్రయాణం చేసిన వ్యక్తి. 2020లో కౌన్సిలర్గా ఎల్బీనగర్ మున్సిపాలిటీలో భారీ మేయర్తో గెలిచి, అదేవిధంగా మొన్న 2020లో కూడా బీజేపీ పార్టీ నుంచి అత్యంత మెజార్టీతో గెలిచిన వ్యక్తి. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాటం చేసుకుంటూ ప్రతిపక్ష కార్పొరేట్ అయినప్పటికీ కూడా మేయర్ గారు మీ దృష్టికి, గౌరవ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా పోరాటం చేసిన వ్యక్తి. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మొండి సమస్యలు పూర్తిగా సబ్జెక్టు తెలుసుకొని, అవగాహన తెలుసుకొని ఈ యొక్క కౌన్సిల్లో అద్భుతంగా మాట్లాడిన వ్యక్తి వంగ మధుసూదన్ రెడ్డి గారు. ఈ మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి, ప్రజా ఉద్యమాలతో పాటుగా ప్రజలలో మమేకమైన నాయకులు ఈరోజు సమాజంలో చాలా తక్కువగా మిగిలిపోతున్నారు. ఈరోజు వంగ మధుసూదన్ లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మొన్న ఈ కౌన్సిల్ కన్నా ముందు జరిగిన కౌన్సిల్ సమావేశంలో డీలిమిటేషన్ లో పార్టీలు వేరినప్పటికీ కూడా 2 పార్టీల మధ్యలో విభేదాలు వస్తే ఒక పార్టీ పక్షాన్ని నిలబడకుండా ఇద్దరిని సంజాయించి ఒక పెద్దన లెక్క మాట్లాడి ఇద్దరిని కూడా కంట్రోల్ చేసి సమస్యను పరిష్కరించిన గొప్ప మనసు కలిగిన వ్యక్తి వంగ మధుసూదన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకర విషయంగా భావిస్తూ చాలా బాధాకర విషయం. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి అల్లా తరపున పూర్తిగా మనోధైర్యాన్ని అల్లా కలిపేయాలని కోరుకుంటూ వంగ మధుసూదన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా కూడా ఈరోజు ప్రగాఢ సానుభూతిని వాళ్ళ కుటుంబానికి కల్పిస్తున్నామని కోరుకుంటున్నారు. జై హింద్, జై తెలంగాణ. సభకు నమస్కారం. ఈరోజు 150 మందితో స్టార్ట్ అయిన ఈ కౌన్సిల్ సమావేశం 140 మందితోటి మిగిలిపోతుంది. దాంట్లో ఎంఐఎం సంబంధించిన షహీన్ బేగం గారు, సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ గారు ఎంఐఎం పార్టీ, దేవర కరుణాకర్ గారు బీజేపీ పార్టీ కార్వాన్ డివిజన్, అదేవిధంగా వంగ మధుసూదన్ రెడ్డి గారు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ చెంపాపేట డివిజన్. వీళ్ళంతా కూడా గత 5 సంవత్సరాలుగా కిందట ప్రమాణ స్వీకారం చేసిన రోజు వీళ్ళందరూ కూడా మనతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. వెరీ అన్ఫార్చునేట్, ఈరోజు 146 మందితోటి ఈ సమావేశం ముగుస్తుంది. 150 మందితో స్టార్ట్ అయిన సమావేశం 146 మందితోనే ముగించబోతుంది. ఏది ఏమైనా ప్రతి రాజకీయ నాయకునికి ఏదో ఒక దానిపైన శ్రద్ధ ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టే వాళ్ళ డివిజన్స్ డెవలప్మెంట్ కానీ, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం కానీ ఇవన్నిటికీ సంకేతాలుగా ఉంటాయి. సో ఈరోజు వంగ మధుసూదన్ రెడ్డి గారు జస్ట్ నాకు ఆయనకు ఒక రోడ్ డిఫరెన్సే ఉంటుంది.
సగం ఏరియా నాకు ఆయన కనెక్టింగ్ గానే ఉంటుంది. మాక్సిమం పనులు, చెరువు పనులు అనుకోండి, అక్కడ ఫ్లైఓవర్స్ అనుకోండి, అవన్నీ కూడా మా ఇద్దరు కనెక్టింగ్ గానే ఉంటాయి. వెరీ అన్ఫార్చునేట్ ఈరోజు ఒక బలం కోల్పోయిన నేను కూడా ఇరిలౌట్ ఆఫ్ ద పార్టీస్. నాతో కూడా 2000లో కూడా నాకు టికెట్ వచ్చే సమయంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి, అప్పుడు తను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా కాంటెస్ట్ చేసి ఆ రోజు తను గెలవడం జరిగింది, ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. సో ఆ రోజు కూడా నాకు ఆయన హెల్ప్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి, అంటే చెప్పుకుంటూ పోతే ఇట్స్ చాలా పెద్ద టైం తీసుకుంటుంది. ఎనీహౌ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ద కమిషనర్స్, ఇక్కడ పనిచేసిన కమిషనర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వంగా మసూర్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటాను. థ్యాంక్ యూ. मेयर मैडम, मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से मैं हमारे एक साथी मधुसूदन रेड्डी साहब के इंतकाल पर इज़हार ताज़ियत के लिए ठहरा हूँ। मधुसूदन रेड्डी साहब जो मेरे हल्के से करीब ही में है, बहुत ही अवामी खिदमत का जज्बा लेकर काम करते रहे हैं और बहुत से वक्त काउंसिल में नोक झोंक भी होती रही और एक अच्छे हमदर्द इंसान की हैसियत से, सियासी जमात चाहे कोई भी हो, लेकिन वो एक अच्छे हमदर्द और एक अच्छे दोस्त की हैसियत से हमेशा मिलते रहे हैं। मुझे अच्छी तरीके से याद है कि अवेसी हॉस्पिटल फ्लाईओवर का जब इनाग्रेशन हो रहा था तो उस वक्त बीजेपी एहतजाज कर रही थी और उसी असना में मिनिस्टर साहब और आप, हम सभी फ्लाईओवर के ऊपर थे। मधुसूदन रेड्डी साहब भी मेरे साथ थे। तो उनके साथी रुफ़ा परेशान होकर फ़ोन करे कि भाई आप जो है सो कहाँ हैं? तो बोले मैं सलीम बेग साहब के साथ मेरे भाई के साथ मैं महफूज हूँ, हम इत्मीनान से दौरा कर रहे हैं। ये उनके अखलाक थे, बहुत ही अच्छे अंदाज में। सियासी इख्तलाफात अपनी जगह हैं, लेकिन वो अवामी खिदमत गुजार और काउंसिल में कभी भी कोई नोक झोंक हो जाए तो वो बीच में सुलह सफाई के लिए और अपने हल्के की तरक्की के लिए काम करते रहे। मैं उनको श्रद्धांजलि अर्पित करता हूं और उनके विरसा को उनसे इज़हार हमदर्दी करता हूं। Respected Mayor, respected Commissioner, respected